ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంను ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 2K రన్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నగరంలో 2K రన్ నిర్వహించారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి చేపట్టిన ఈ పరుగును కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కంటేశ్వర్ బైపాస్ నుండి ప్రధాన మార్గాల మీదుగా పాత ఆర్డీఓ కార్యాలయం వరకు 2K రన్ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను చాటేలా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. అంకిత భావం, చిత్తశుద్ధితో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో పాల్గొనే అధికారులు, సిబ్బందిని గుర్తించి ఉత్తమ అవార్డులు అందజేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. వివిధ వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేకూరేలా సమర్థవంతంగా కార్యక్రమాలు అమలు చేయాలని, అందరినీ భాగస్వాములు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, తహసీల్దార్ విజయ్ కాంత్ రావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. దయచేసి మీ అందరి దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఇది మామూలుగా జరిగే పని లాగా ఒక సవాల్ లాగా తీసుకొని అండ్ కొత్త కొత్త ఆలోచనతో ఒక రోజు ఏం చేయాలి, మనం పారిశుద్ధం అయితే ప్రతిరోజు చేస్తూ ఉంటాము, దీంతో పాటు ఇంకేం చేసుకోవచ్చు అనేది దయచేసి కొత్త కొత్త ఆలోచనతో రండి. నేను వార్డ్ ఆఫీసర్స్, పీడీ, మెప్మా సభ్యురాలతో కూడా నేను కోరేది ఏంటంటే, మీరు మీ పరిధి, మీ వార్డులు కావచ్చు, మీ సంఘాలు కావచ్చు, అందులో కొత్త ఇంకేం ఆలోచనతో మనం ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దయచేసి మీ వార్డ్ ఆఫీసర్స్ ద్వారా కమిషనర్ సార్ కి తెలియచేయండి. ఇందాక కొంతమంది ప్రజావాణిలో కూడా మీ అందరు మాతో కలిసి ఉన్నారు. మీది కొన్ని కోరికలు ఉన్నాయి, చిరకాలం నుంచి ఉన్న కోరికలు. తప్పకుండా దాన్ని కూడా మేము మా వంతు పరిష్కారం చేసుకోవడానికి మేము ట్రై చేస్తామనేది ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నాను. సో మన నిజామాబాద్ కార్పొరేషన్ అంటే చాలా పెద్ద కార్పొరేషన్. ఇప్పుడు మనం వేరే జిల్లాలో వేరే కార్పొరేషన్ తో పోల్చుకుంటే, సో ఆ ఘనతని మనం కాపాడాలి, ఇంకా మంచి పేరు తేవాలి అంటే అందరూ ఒక శానిటేషన్ వర్కర్ నుంచి ఒక కలెక్టర్ వరకు అందరూ కృషి చేస్తేనే ఆ ఘనతని మనం కాపాడగలుగుతాము. సో దయచేసి 99 రోజు ప్రణాళికలో కొత్త కొత్త ఆలోచనతో రండి. మీ కమిషనర్ గారు, కొత్త మేయర్ మేడం, మిగతా ప్రజాప్రతినిధులు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో మీ ఆలోచనకి తప్పకుండా మేము సహకరిస్తాము. మా సోదరి మనులకు, శానిటైజర్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన నిజామాబాద్ని సుందరంగా తీర్చిదిద్దితే మీ పేరే మనం నిజామాబాద్ సుందరంగా ఉంది అని గొప్పగా చెప్పుకునేటట్టు మీరు చేస్తారని నమ్మకం నాకుంది. ఈ 99 రోజుల పాలన కూడా అందుకే మన సీఎం గారు పెట్టారని నేను అనుకుంటున్నాను. మన మెప్మా సోదరి వాళ్ళందరి కష్టాలు నాకు తెలుసు. నేను మీలో ఒకదాన్ని, నేను ఎక్కడి నుంచో రాలేదు. మీ బాధలన్నీ నాకు తెలుసు. మనం అందరం ఎట్లా, మన పరిస్థితులు ఏందని నాకు తెలుసు. మిమ్మల్ని ఎక్కువసేపు నిల్చోబెట్టి ఇబ్బంది పెట్టలేను. ఇప్పటికే బాగాసేపు నిలబడ్డారు మీరు. ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం అనే నేను అన్నప్పుడు మీ పేరు చెప్పాలండి అందరూ కూడా. దిలీప్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 2026 నుండి మార్చి 15 కార్పొరేషన్ నిజామాబాద్ చేపడుతున్న పాల్గొంటానని మరియు కర్మణ నా వంతుగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. तो
అన్న మీరు మేడం కనిపిస్తుంది. జై తెలంగాణ. చెప్పండి.